నిర్మల్ జిల్లా కేంద్రంలో మంత్రి కొండా సురేఖ పర్యటించారు. జిల్లా కేంద్రానికి వచ్చిన మంత్రికి అటవీ శాఖ వసతి గృహంలో కలెక్టర్ అభిలాష్ అభినవ్, ఎస్పీ జానకి శర్మిలలు కూడా మర్యాదపూర్వకంగా ఘన స్వాగతం పలికారు. పూల మొక్కను అందించి సాల్వాతో ఘనంగా సత్కరించారు. అనంతరం అటవీ పోలీసుల గౌరవ వందనం కూడా స్వీకరించి పలు అంశాలపై అధికారులతో చర్చించారు. అటవీ చట్టాలను పూర్తి స్థాయిలో అమలు చేసి భూములను రక్షించాలని తెలిపారు. స్థానిక నాయకులు, కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించారు. ఇక విశాఖ పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ కలకలం రేపింది. సుజాతానగర్ ప్రాంతంలో అయితే డ్రగ్స్ సేవిస్తున్న యువకులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో విచ్చలవిడిగా నిషేధిత గంజాయి, డ్రగ్స్ రవాణా సాగుతుంది. అధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో మత్తు పదార్థాలను కంట్రోల్ చేయలేకపోతున్నారు. మైనర్, కాలేజీ యువకులే లక్ష్యంగా క్రయ విక్రయాలు జోరుగా సాగుతున్నాయని అయితే స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పట్టుబడిన 4 యువకులను పెందుర్తి టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారిస్తున్నారు. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంస్కృతి టౌన్షిప్ లో అర్ధరాత్రి దొంగల హల్చల్ చోటు చేసుకుంది. ఏకంగా 6 ఫ్లాట్లలో దొంగలైతే తాళాలు పగలకొట్టి విలువైన వస్తువులనైతే దోచుకున్నారు. ముఖ్యంగా ఒక ఫ్లాట్ లో సుమారుగా 5 లక్షల రూపాయల బంగారం మరియు $1,000 అయితే దొంగలైతే దోచుకున్నట్టయితే సమాచారం. ఈ ఫ్లాట్ యాజమాని పవన్ ప్రస్తుతమైతే తాడేపల్లి గూడెం స్వస్థలానికైతే సంక్రాంతి పండుగ కోసం వెళ్లి ఉన్నారు. సంఘటనపై క్లోజ్ టీం అయితే పోచారం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆధారాలు అయితే సేకరిస్తున్నారు. రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలాస్ మదురోను అదుపులోకి తీసుకునే ఆపరేషన్ సందర్భంగా ఓ ప్రత్యేక రహస్య ఆయుధాన్ని వినియోగించినట్లు వచ్చిన కథనాలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. తమ వద్ద ప్రపంచంలో మరే దేశం దగ్గర లేని అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే వాటి గురించి బహిరంగంగా ఎక్కువగా మాట్లాడలేకపోవడమే మంచిదని వ్యాఖ్యానించారు. ఆ ఆయుధాలు అత్యంత శక్తివంతమైనవి, వాటి సామర్థ్యాల గురించి చాలా మందికి తెలియదని ట్రంప్ అన్నారు. ఈ వ్యాఖ్యలతో అంతర్జాతీయంగా చర్చ కూడా మొదలైంది. ఇదే సమయంలో మదురో అరెస్టు ఆపరేషన్లో భాగంగా సోనిక్ వెపన్ ను కూడా ప్రయోగించారన్న వార్తలైతే వెలువడ్డాయి. అయితే ఈ అంశంపై అమెరికా ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు స్పష్టమైన అధికారిక ప్రకటననైతే వెలువడలేదు. ఇక రహస్య ఆయుధాల వినియోగంపై వచ్చిన కథనాలను విశ్లేషిస్తున్న నిపుణులు ఇది మానసిక ఒత్తిడి సృష్టించే లేదా నియంత్రణ కోసం వినియోగించే సాంకేతికత అయి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు వెనిజులా పరిణామాలపై వైట్ హౌస్, పెంటగాన్ వర్గాల నుంచి స్పష్టత రావాల్సి ఉందని అంతర్జాతీయ పరిశీలకులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు వెలుగులోకి రావాలంటే అధికారిక ధృవీకరణ అవసరమని, అప్పటి వరకు వస్తున్న సమాచారం కథనాల స్థాయిలోనే ఉందని అయితే విశ్లేషకులైతే సూచిస్తున్నారు. రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా యాచరం గ్రామ పంచాయతీ పరిధిలోని దాదాపు 100 వీధి కుక్కలనైతే పట్టుకుని చంపినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై వీధి కుక్కల సంరక్షణ సమితి ప్రతినిధులు యాచరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలోని కుక్కలను తరలింపు పేరుతో పట్టుకుని అనంతరం చంపి గుంతలో పూడ్చిపెట్టినట్లు వారు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు కుక్కలను పూడ్చిపెట్టిన ప్రాంతాన్ని గుర్తించారు. అక్కడ గుంతలు తవ్వి పూడ్చిపెట్టిన కుక్కలను బయటకు తీశారు. అనంతరం వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటనపై జంతు హక్కుల కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు కూడా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు కూడా తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జార్ఖండ్ రాష్ట్రం పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలోని సారండ అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఇవాళ తెల్లవారుజామున నుంచి భద్రతా బలగాలకు మావోయిస్టులకైతే మధ్య భీకర ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్ లో 15 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. మృతుల్లో మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు పతిరామ్ మాంజీ కూడా ఉన్నట్లుగా నేషనల్ మీడియాతో వార్తలైతే వస్తున్నాయి. ఆయనపై ఏకంగా 5 కోట్ల రివార్డు ఉందని భద్రతా బలగాలైతే వెల్లడించాయి. ఇక ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు భారీగా ఆయుధాలు, విప్లవ సాహిత్యంతో పాటు పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. జార్ఖండ్ పోలీసులు, సిఆర్పీఎఫ్, కోబ్రా 209 బెటాలియన్ దళాలు కూడా సంయుక్తంగా ఈ కూంబింగ్ లో అయితే నిర్వహిస్తున్నాయి. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడి గ్రామ సమీపంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ముసలమ్మ రైల్వే గేటు వద్ద ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పొన్నూరు రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.